అమ్మా ఈ పొద్దు మీతో సరిగా కూర్చొని ఈడ అన్నం తిన్నాం కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందమ్మా. ఎట్లా అనిపిస్తుంది చెప్పు. మాకు సంతోషంగా ఉన్నామమ్మా, నీవు ఆపుకున్నాం మేము. మంచిగా అనిపిస్తున్నాం, మాకు సంతోషంగా ఉన్నాము. ఏం పని చేస్తారు అసలు మీరు? మేము కూలి పని చేస్తామమ్మా, ఇంకేం పని చేస్తాము? కూలి పని అంటే ఏం పని? వ్యవసాయం పని, ఏ దొరికితే అది, ఏ దొరికితే అది చేస్తాం. కలుస్తాము, వాన వస్తాము, క్యారెట్ వీకుతాము, గడ్డి వస్తాము, అన్ని చేస్తాం. కంది వస్తాము, కంది కొడతాము, అన్ని చేస్తాం. మంచి పై మాట కూడా మోస్తాం, అన్ని చేస్తాము. చేనుల పనులు ఇక అవి లేకపోతే సపదాకి ఇంటికి ఎన్ని పైసలు వస్తాయి దినం? వస్తాయి. కూలి పోతే 500 ఇస్తారు, గుత్తకోతే జర 700 వస్తాయి. ఎండాకాలం వస్తే కోపల పనికి పోతాము, ఇక కోపల పనికి పోతాము, పొద్దున పాటకు వస్తాం, ఇంటికాడ వండుకుంటాం, ఇంకేం పని చేస్తాం. కానీ ఈ పొద్దు అయితే మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నదమ్మా, పని చేసినట్లు అనిపించలేదు, మాకైతే సంతోషంగా ఉన్నది. ఇవాళ ఎవరన్నా ఇట్లా వచ్చి మీ సరిగా కూర్చొని తిన్నారా? ఎవరు తినలేరమ్మా, ఎవరు తినలేరు. మాకైతే మంచిగా అనిపించి మంచిగా తిన్నాము, మాకు తినబెట్టినవి తెచ్చినాము, భోజనం తెచ్చినాము, తిన్నాము, మంచిగా సంతోషంగా ఉన్నాం మేము. అమ్మా నువ్వు చెప్పు. మాకు అలా సంతోషం ఉన్నదమ్మా, నీవు వచ్చినందుకు, మాతోటి తిన్నందుకు. మళ్ళా మాకు మంచిగా ఉన్నది. ఇక కూలి పని చేసుకుంటాం మేము. మేమేమి ఉన్న వాళ్ళం కాము, బీద వాళ్ళమే. కూలి పని అంటే ఏం పని? కలుసుడు, ఇక ఏ పని చెప్తే అది చేస్తాం. ఇక వ్యవసాయం. ఇక నా భర్త ఇంటికాడనే ఉంటాడు, చెయ్యి పని చేస్తలేదు, ఇంటికాడనే ఉంటాడు. నేను కానీ కష్టపడతా. ఈ పొద్దు ఎట్లా అనిపిస్తుంది కదా? ఈ పొద్దు మంచిగా అనిపిస్తున్నది. నువ్వు అన్నం తెచ్చినావు, మంచిగా తిన్నాము, మాకు హ్యాపీగా ఉన్నది. రోజమ్మ మాకు ఒక బిడ్డ లేక మాకు మంచిగా అన్నం పెట్టింది కడుపు నిండా, మేము మంచిగా ఉన్నాము. ఈ రోజు సంతోషం కలిగింది. పని చేయకుండా సరే కానీ మంచిగా అవుతున్నాం మేమైతే. ఇవాళ అయితే పని చేసేట్లు లేదు, చేయకుండా సరే పొద్దున్న ఎట్లా ఒట్టిన కూర్చొని పొద్దున్న నీ దగ్గర మళ్ళీ ఒక్కనాడు చేసుకున్నా సరే కానీ ఇలా అయితే మంచిగా ఉన్నది. నువ్వు ఉన్న దాకా నువ్వు అయిందా కూర్చుంటాం మేము. ఒక రోజు లేట్ అయితే సరే ఇన్ని కూర్చుంటాం మేము. చెప్పక ఎట్లా అనిపిస్తుంది ఈ పొద్దు మీతో వచ్చి కూర్చొని తినుడు ఇట్లా? అదే చెప్తారా? మనకు దండగేస్తారు. మేము సంతోషంగా ఉన్నాం నీ దగ్గర అన్నం తిన్నందుకు. మేము కూలీల మణిగుటంగా ఏమి అనుకోకుండా నువ్వు మాతో పాటు కలిసి తిన్నందుకు మాకు సంతోషంగా ఉన్నది. మేము చేనుల పని చేసుకుంటాం, వ్యవసాయం పని. ఈ రోజు ఇక్కడ వచ్చినందుకు, నువ్వు అన్నం తెచ్చి మాకు పెట్టినందుకు సంతోషంగా ఉన్నది. మాతో పాటు కలిసి తిన్నందుకు ఎవరు గుట్టంగా తినలేరు మాతో వచ్చి కూర్చొని.